హలో అందరికీ, దాబా స్టైల్లో పన్నీర్ బుర్జీ చేశాను. చాలా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు. దానికోసం 250 గ్రామ్స్ టొమాటోస్. ఈ పన్నీర్ నేను ఇంట్లోనే చేశాను, చాలా ఈజీగా చేసుకోవచ్చు. పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర. ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక ఆయిల్ పోసి తాలింపు గింజలు వేసి చిటపటలాడినాక ఇలా పచ్చిమిర్చి, ఆనియన్ వేసి బాగా ఫ్రై చేయండి. ఈలోపు 2 టేబుల్ స్పూన్ శనగపిండి వేసి కొంచెం ఫ్రై చేయండి, లైట్గా ఫ్రై చేయండి. దానివల్ల టేస్ట్ అనేది బాగుంటుంది, స్మెల్ బాగా వచ్చేస్తుంది. ఎక్కువ మాడకూడదు, నార్మల్ అయితే చాలు. దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, పసుపు, కారం 1 టేబుల్ స్పూన్, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 ఇలాచి, 1 బిర్యానీ ఆకు, కొంచెం వాటర్ పోసి బబుల్స్ లేకుండా, లంప్స్ లేకుండా కలపండి. ఇలా నేను చూపిస్తున్నట్టుగా అన్నీ వేసి, దీంట్లోనే వేస్తున్నాను నేను, అన్నీ ఇందులోనే వేయాలి. ఇలా కొంచెం కొంచెం వాటర్ పోస్తూ లంప్స్ లేకుండా కలుపుకోవాలి. ఈలోపు అందులోనే 2 టేబుల్ స్పూన్ పెరుగు కూడా వేయండి. దానివల్ల టేస్ట్ బాగుంటుంది. దాబా స్టైల్లో మోస్ట్ కర్డ్, బటర్ ఎక్కువ వాడతారు, అందుకే అక్కడ కర్రీస్ అంత టేస్ట్గా ఉంటాయి. తర్వాత ఈలోపు పచ్చిమిర్చి, ఆనియన్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు టమాటో వేసి బాగా కలపండి. టమాటోస్కి ఒక చిట్కా చెప్తాను. ఏ టమాటోస్ అయినా బాగా పండినవైనా లేదంటే దోరగా ఉన్నవైనా ఇలా సన్నగా, బాగా సన్నగా అంటే సన్నగా కట్ చేయండి. దానివల్ల త్వరగా ఉడుకుతాయి. సో ఇలా ఉడికిన టమాటాలోకి మనం ముందు కలిపి పెట్టుకున్న మిక్సర్ని ఇందులో వేసేసేయండి. మనం ముందు శనగపిండి వేసి అన్ని స్పైసెస్ వేసి కలుపుకున్నాం కదా, దాన్ని ఆ పేస్ట్ని ఇందులో వేసి బాగా కలపండి. ఈవెన్గా కలిసేలాగా బాగా కలిపి ఒకసారి సాల్ట్ చూసుకోండి. కొంచెం ఉడికిన తర్వాత పుదీనా, కొత్తిమీరను వేసుకోండి. ఉంటే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది, మంచి అరోమా వస్తుంది. ఇప్పుడు మనం పన్నీర్ని ఇలా చిదుముకోవాలి. మనం బయట కొనుక్కున్నవి అయినా పర్వాలేదు, ఇంట్లో ప్రిపేర్ చేసుకుందైనా పర్వాలేదు. ఇలా తురుముకోండి. గ్రేటర్ ఉంటే గ్రేటర్తో తురమండి, లేదంటే చేయితో చిదమండి. ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆయిల్ పైకి రావాలి, అలా అయితేనే కూర టేస్ట్ బాగుంటుంది. ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం చిదుముకున్న పన్నీర్ని ఇలా వేసి, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ముద్దలు ముద్దలుగా ఉండకూడదు, ఇలా మంచిగా పలచగా వేసేసేయండి. వేసి ఒకసారి బాగా కలపండి, ఈవెన్గా కలపండి. దానివల్ల బాగా ఉడుకుతుంది, అన్ని సైడ్స్లల్లో బాగా ఉడుకుతుంది. ఇలా కలిపి కొద్దిసేపు మళ్ళీ మూత పెట్టండి, పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి. నేను లాస్ట్లో వేస్తున్నాను, దానివల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది. ఈ కర్రీని చపాతీ, దోశ, అప్పం ఇలా చాలా కాంబినేషన్లో తినొచ్చు. చూడండి, ఆయిల్ పైకి వచ్చి మంచి స్మెల్తో చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి. రెగ్యులర్గా తినే పన్నీర్ మసాలా కన్నా ఇది భిన్నంగా ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. మీరు ఖచ్చితంగా చేయండి. చిన్నపిల్లలు కూడా ఎవరైనా ఈజీగా తినేయచ్చు. మేమైతే ఇలా అప్పంతో ట్రై చేసాము, చాలా బాగుంది. ఈసారి అప్పం కూడా చాలా బాగా కుదిరింది. చూడండి, ఒక బౌల్లా కనిపిస్తుంది అప్పం.